నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాతవాహన యూనివర్సిటీలో పరీక్షకు అనుమతి నిరాకరణ. 40 మంది ఎల్ఎల్బి విద్యార్థుల గెంటివేత. సుడా నిధులతో నగర కూడళ్ల సుందరీకరణ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమన్న సుడా చైర్మన్. సేంద్రియం వైపు వ్యవసాయ విద్యార్థుల చూపు. వర్మీ కంపోస్టు తయారు చేసి విక్రయిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్. ఇక వార్తల్లోని వివరాలు. శాతవాహన యూనివర్సిటీలోని ఎల్ఎల్బి విద్యార్థులను పరీక్షకి అనుమతించకపోవడం కరీంనగర్లో చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒంటెత్తు పోకడలతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం అనుమతించాల్సి ఉన్నప్పటికీ పరీక్షకి రానియకపోవడం పలు అనుమానాలకి తావిస్తోంది. శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బి మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులని అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి లా పరీక్షలు ప్రారంభం కాగా కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకి గాను దాదాపు 40 మందిని అధికారులు పరీక్షకి అనుమతి ఇవ్వలేదు. అయితే ఇంటర్నల్ పరీక్ష సమాచారం విద్యార్థులకి అంతర్గతంగా సమాచారం ఇవ్వగా పరీక్ష రాసేందుకు విద్యార్థులు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకున్నారు. ముందే నిర్ణయం తీసుకున్న యూనివర్సిటీ అధికారులు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హాజరు తక్కువ ఉన్న విద్యార్థులకి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకొని తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. తక్కువ హాజరు ఉన్న ఎల్ఎల్బి ఇంటర్నల్ పరీక్ష రాయవచ్చని గతంలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయని వివరించారు. దీంతో తమకి ఆ నిబంధనలు వర్తించవని తాము నిర్ణయించిందే ఫైనల్ అంటూ అధికారులు సమాధానం చెప్పారు. అయితే తమతో బయోమెట్రిక్ హాజరు ఎందుకు వేయించుకున్నారని విద్యార్థులు అధికారుల్ని ప్రశ్నించగా వారు తమతో మాట్లాడవద్దని పోలీసులతో విద్యార్థులను పరీక్షా కేంద్రం బయటకు పంపించారు. ఇప్పుడు మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయని మాకు గ్రూప్లో ఇంటిమేషన్ రావడం ద్వారా మేము కాలేజీకి అటెండ్ అయినాం. మీకు అటెండెన్స్ లేదు, బయోమెట్రిక్ లేదు అని చెప్పి మమ్మల్ని ఎవరిని ఒక 40-50 మందిని మాకు లోపలికి అలౌడ్ చేయలేదు. వాళ్ళతో పాటు మాకు ఏమో గొడవ చేస్తున్నామని పోలీసు బందోబస్తు పెట్టింది. ఇక్కడ ఎస్ఐ గారు వచ్చి ఏదో మాట్లాడారు, మీకు సిఏ గారు వచ్చి మాట్లాడారు. ఇక్కడ సిఏ గారు కూడా వచ్చి మాట్లాడి మీరు బయటికి వెళ్ళండి అన్నట్టు మాట్లాడాడు. ఆయన కొంచెం మాట్లాడినట్టు చేసి కన్వీనియన్స్ చేసి అసలు బయోమెట్రిక్ కాలేజీలో బయోమెట్రిక్ ఇవ్వాలి, బయోమెట్రిక్ తీసుకొని లోపలికి అలౌడ్ చేయలేము మమ్మల్ని. ఇప్పుడు అందరి బయోమెట్రిక్ తీసుకొని ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ మేమందరం ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు ఏమైనా జరిగి బయటకు ఏమైనా జరిగితే కూడా మేము క్యాంపస్లో ఉన్నట్టే లెక్క. క్యాంపస్లో బయోమెట్రిక్ పెట్టుకొని కూడా లోపలికి అలౌ లేకుండా బయట నిలబెట్టారు. ఒక వికలాంగునైనా నన్ను కూడా నిలబెట్టారు. నాకు కూడా కనీసం అది లేకుండా యూనివర్సిటీలో అది లేకుండా 2 గంటల నుండి ఇక్కడే నిలబడి ఉన్నాం. 2-3 గంటల నుండి ఇక్కడ నిలబడి ఉన్నాం. కాలేజీకి అటెండెన్స్ లేకుండా మీరు కాలేజీకి రావద్దు, 90% అటెండెన్స్ లేకుండా మీరు కాలేజీకి రావద్దనే ఒక నిబంధన పెట్టుకుంటూ వాళ్ళు అన్నారు లాస్ట్కి మీకు 50% కైనా ఇస్తాము అన్నట్టు. ఎల్ఎల్బి చేసే విద్యార్థులు కనీస హాజరు శాతం లేకున్నా పరీక్ష రాసే అవకాశం ఉంటుందని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. అవేవీ పట్టకుండా అధికారులు తమని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే తమకి అటెండెన్స్ లేదని పరీక్ష రాయకుండా ఆపిన అధికారులు అదే పైరవీలతో వచ్చిన పలువురు విద్యార్థులకి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. లా విద్యార్థులకి కనీసం హాస్టల్ వసతి కల్పించాలని పరిస్థితిలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులకి యూనివర్సిటీలో హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మొదటి ఇంటర్నల్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుకున్నారు. శాతవాహన యూనివర్సిటీ అధికారులు ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలా విద్యార్థుల జీవితాలతో యూనివర్సిటీ అధికారులు చెలగాటమాడుతూ ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఈ సంవత్సరమే లా కళాశాల మంజూరైన నేపథ్యంలో యూనివర్సిటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షల సందర్భంగా హాజరు శాతం తక్కువ ఉందని చెప్పి 30 మంది విద్యార్థులను ఇంటర్నల్ పరీక్షలకు అనుమతించకపోవడం చాలా బాధాకరం. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇంటర్నల్ పరీక్షలకు హాజరు తక్కువ ఉన్న విద్యార్థులను అనుమతించమని హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ హైకోర్టు ఆర్డర్లను తుంగలో తొక్కి ఇలా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళే రాజ్యాంగం సపరేట్ రాసుకున్నట్టు ఇలా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి ఇలా హాజరు శాతం తక్కువ ఉందని విద్యార్థి ఇంటర్నల్ మార్కులకు హాజరు కాకుండా చేయడం చాలా బాధాకరం. ఇవాళ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హాస్టల్ లేక ఇలా లా కళాశాల విద్యార్థులు 120 మంది అడ్మిషన్లు ఉంటే 30 మంది విద్యార్థులు ఇప్పటికే హాస్టల్ సౌకర్యం లేదని వెళ్ళిపోయిన పరిస్థితుంది. నిన్న శాతవాహన యూనివర్సిటీలో లా మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు హాజరు పర్సెంటేజ్ లేదనే ఉద్దేశంతో వారిని నిరాకరించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. మరి యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఏమైనా ఉన్నట్టయితే ముందుగా విద్యార్థులకు తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత వాళ్ళు హాస్టల్స్కు రాకపోతే వాళ్ళు
కళాశాలకు రాకపోతే అప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఆపివేయాలి. కానీ వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు వారిని అనుమతించకపోవడం చాలా బాధాకరం. మీరు వీసీ గారు మీకు వీలైతే శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి లా కళాశాలకు సపరేట్గా ఒక హాస్టల్ని మీరు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు రాకపోతే అప్పుడు వారిని నిరాకరించండి. కానీ దయచేసి ఇట్లా మీరు ఆపడం మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో లా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ ఎగ్జామ్స్కి ఆటంకం కలిగిస్తున్నటువంటి యూనివర్సిటీ వీసీ గారు, ప్రిన్సిపల్ గారు వెంటనే వాళ్ళకు ఎగ్జామ్స్ పెట్టాలని కోరుతున్నాము. అలాగే మా ఏఎస్ఎఫ్గా ఏం డిమాండ్ చేస్తున్నా అంటే వాళ్ళకు ముందే హాస్టల్ సదుపాయం కల్పించి తర్వాత వాళ్ళకు చెప్పుకుంటే బాగుండు అని మా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విజయ పరంపర కొనసాగుతుందని పేర్కొన్నారు. గ్రామాలతో పాటు నగర ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంల సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని వెల్లడించారు. సుడా నిధులతో పలు అభివృద్ధితో పాటు సుందరీకరణల పనులు చేపట్టామని చెప్పారు. రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం, వన్ టౌన్ కూడలి సుందరీకరణ, ప్రధాన రహదారుల్లోని డ్రైనేజీలపై వర్టికల్ గార్డెన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే అల్గునూర్ బ్రిడ్జిపై గార్డెన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎండీ తాజ్, కొరివి అరుణ్ కుమార్, కుర్ర పోచయ్య, ఎండీ చాంద్, అస్తపురం రమేష్, అనిల్ కుమార్, మిరాజ్, బషీర్, భారీ, ఆంజనేయులు, అఫ్రెష్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి పనిచేస్తూ కరీంనగర్లో ఉన్నటువంటి మేమంతా కూడా, మా నాయకులమంతా కూడా మాలాగా చాలా ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ ప్రభుత్వం ఆదేశం మేరకు మేము వెళ్ళడం జరిగింది. ఆడ పెద్ద ఎత్తున పనిచేసాం. మంచి విజయం రాబోతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్కి సంబంధించి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మేము చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీలో మరి చురుకుగా పాల్గొనేటువంటి మా నాయకత్వం అంతా కూడా అనుభవం ఉండి గతంలో అర్బన్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రాతినిధ్యంలోనే గతంలో నడిచింది. ఇప్పుడు కూడా అదేవిధంగా నడుస్తుందని చెప్పినట్టుగానే మరి పెద్ద ఎత్తున కరీంనగర్లో ఉన్నటువంటి అర్బన్ బ్యాంక్ సంబంధించిన సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులందరికీ మెజార్టీ సభ్యులకు ఓట్లు వేసి మరి ప్యానెల్ను గల పాలకవర్గం వచ్చే విధంగా, అదేవిధంగా చైర్మన్ కూడా మా కాంగ్రెస్ పార్టీకి తాము ఎంచుకున్న విద్యలో మెలకువలు నేర్చుకోవడమే కాకుండా ఇతరులకి నేర్పేందుకు ఆ విద్యార్థులు చేస్తున్న చిరు ప్రయత్నం అభినందనీయం. వారి ఆలోచనలకు అధ్యాపకుల సహకారం మరింత ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఈ విద్యార్థులు తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్ ఎరువు సేంద్రియ పంటలకి ఉపయోగపడుతుంది. రైతన్నలకి లాభాలు కలిగిస్తూ విద్యార్థులు చేపట్టిన వర్మీ కంపోస్ట్ పై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని మహాత్మా జ్యోతిబాపులే వ్యవసాయ కళాశాలలోని విద్యార్థులు వర్మీ కంపోస్టు తయారీపై ప్రత్యేక దృష్టి సారించారు. లెక్చరర్ సహకారంతో విద్యార్థులు గత 6 నెలలుగా కళాశాలలో వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. ఆవు పేడ, ఎండుగడ్డి, ఆకులు, వానపాములని ఉపయోగించి వర్మీ కంపోస్టును కళాశాలలోనే తయారు చేస్తున్నారు. 6 నెలల్లో 3 క్వింటాల వర్మీ కంపోస్టును తయారు చేసిన విద్యార్థులు రైతులకి 20,000 రూపాయలకు కిలో చొప్పున విక్రయించారు. ప్రస్తుతం కళాశాలలో వర్మీ కంపోస్టు తయారు చేస్తున్న విద్యార్థులు రానున్న రోజుల్లో వర్మీ కంపోస్టును వినియోగిస్తూ రైతులు సేంద్రియ వ్యవసాయంపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. వర్మీ కంపోస్టు వినియోగంతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులని బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు కోరుతున్నారు. సేంద్రియ వ్యవసాయంతో భూసారం పెరుగుతుంది అన్నారు. అలాగే మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వినియోగదారులకి నాణ్యమైన రసాయనాలు లేని పంటల్ని అందుబాటులోకి వస్తాయని విద్యార్థులు తెలిపారు. తమ చిన్న ఆలోచనకి రైతులు సహకరించాలని విద్యార్థులు కోరుతున్నారు. తాము కళాశాలలో కిలో వర్మీ కంపోస్టును 20 రూపాయల చొప్పున 3 క్వింటాలని ఇప్పటికే రైతులకి విక్రయించినట్లు తెలిపారు. మేము ఎంజేపీ బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్. మేము వర్మీ కంపోస్ట్ యూనిట్ని ఈ సంవత్సరం జూలై నుంచి స్టార్ట్ చేసినాం. మా వర్మీ కంపోస్ట్ గైడ్ బి మహేశ్వరి మ్యామ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సాయిల్ సైన్స్. మేము ఫస్ట్ ఆవు పేడ ఇంకా గేదె పేడ తీసుకొని వరి కోసిన తర్వాత వచ్చిన ఎండుగడ్డి ఇంకా మనకు దొరికే ఆకుల చెత్తను తీసుకొని దాన్ని లేయర్స్గా వేసుకున్న తర్వాత 10 నుంచి 15 రోజులకు దాన్ని నీళ్ళు ఇచ్చి వానపాములను వదిలితే 45 నుంచి 60 రోజులకు అవి మనకు
వర్మీ కంపోస్ట్ లాగా మారుతుంది. దీన్ని మనం సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగం చేసుకోవచ్చు. జేపీ మహిళా గురుకుల కళాశాల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఈ వర్మీ కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలో నేను చెప్తా. ఫస్ట్ పచ్చి పెండ కాకుండా కొన్ని రోజుల తర్వాత సేకరించిన పెండను తీసుకోవాలి. ఆవు పేడ అయితే ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది తీసుకొని దాంట్లో ప్రీ డికంపోజ్డ్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఏమవుతుందంటే దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఒక వారం తర్వాత ఎర్రలను విడుదల చేయాలి. పాము కాటుకు గురైన ఓ చిన్నారిని అంబులెన్స్ లో తరలిస్తుండగా రైల్వే గేటు పడిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. పాము కాటుకు గురైన ఓ బాలుడిని అతడి కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో చొప్పదండి నుండి కరీంనగర్ వైపు తీసుకొస్తున్నారు. కరీంనగర్ రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి రైల్వే సిబ్బంది గేటు పడింది. ఆ బాలుడిని 40 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తేనే ప్రాణం దక్కుతుందని వైద్యులు తెలుపగా గేటుతో 20 నిమిషాలు అక్కడే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి ఇబ్బందిని గమనించిన స్థానికులు తమ చరవాణిలో అంబులెన్స్ డ్రైవర్ మాటలని వీడియో రికార్డు చేశారు. 4 ఏళ్లుగా చేపడుతున్న రైల్వే వంతెన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏం పాము పుట్టింది? నాకు పాము పుట్టిందా? సీరియస్ అదే. ఎంత టైం అవుతుంది అన్న కుట్టి? అదొకటి లోపల ఉండాలి హాస్పిటల్ అన్న. ఆల్రెడీ 20 నిమిషం అయింది, 10 నిమిషం టైం ఉంది అన్న. లేదు అది రెస్పాన్స్ లేదు. ట్రైన్ ఎప్పుడో పోయింది, అదొకటి అయింది ట్రైన్ పోయి. వెళ్ళు కదా. ఏమైంది పాపకా? పాప చిన్న పాపనే అన్న. రెస్పాన్స్ లేదు. ఏం పాము పుట్టింది? నాకు పాము పుట్టిందా? సీరియస్ అదే. ఎంత టైం అవుతుంది అన్న కుట్టి? అదొకటి లోపల ఉండాలి హాస్పిటల్ అన్న. ఆల్రెడీ 20 నిమిషం అయింది. కరీంనగర్లోని అద్విత పాఠశాలకు చెందిన విద్యార్థి కరాటేలో 100 పథకాలు సాధించి అరుదైన ఘనత సాధించాడు. విశ్వక్సేన్ తన అద్భుత ప్రతిభతో మార్షల్ ఆర్ట్స్ కరాటేలో అద్భుత ప్రతిభను కనబర్చాడు. చిన్న వయసులోనే కరాటేలో విశేష నైపుణ్యం, క్రమశిక్షణతో పాటు కఠిన శ్రమతో తనదైన గుర్తింపును తెచ్చుకున్నందున పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. విశ్వక్సేన్ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాలుపంచుకున్నాడు. 53 గోల్డ్, 28 సిల్వర్, 19 బ్రాంజ్ మెడల్స్ అందుకున్నాడు. చైర్మన్ సౌగాని కొమరయ్య, డైరెక్టర్ సౌగాని అనుదీప్, ప్రిన్సిపల్ మాధురిలు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. విశ్వక్సేన్ సాధించిన రికార్డులని ఉపాధ్యాయులు, పీఈటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సౌగాని కొమరయ్య, డైరెక్టర్ సౌగాని అనుదీప్, ప్రిన్సిపల్ మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ధాన్యాన్ని తూకం వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామ రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా కాంటా వేయడంలో నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వాహకులని, పౌర సరఫరాల అధికారిని ఎవరిని అడిగినా రేపు మాపు అంటూ నెలల రోజులుగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క్వింటాలకు 3-4 కిలోలు అదనంగా తూకం వేయిస్తేనే ధాన్యాన్ని తూకం వేస్తామని సెంటర్ ఇన్ఛార్జి చెప్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండనక వాననక కష్టపడి పంటని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ధాన్యం వెంటనే తూకం వేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వడ్లు మంచిగా ఉన్నాయి, అది మ్యాచర్ రాలే అంటే మళ్ళీ ఎండపోసినాక మ్యాచర్ వచ్చింది జోకీరు. అవి ఎన్ని రోజులు దాకా ఉన్నాయి, ఓ సీరియల్ ఎంబడి వేయలేదు. మళ్ళా రాంగ్ రూట్లో వేయరు, రాంగ్ రూట్లో వేసిర్రు. మళ్ళీ అవి కట్ కావాలన్నారు. 2-3 బస్తాలు క్వింటలు అయితేనే కట్ అయితేనే
లోడ్ ఎక్కిస్తాం లేకపోతే లేదన్నారు. అట్లయితే ఒప్పుకున్నాం. మళ్ళీ పోయినాక లోడ్ దిగుతలేదు, మీకు రిటర్న్ పంపిస్తాం అంటారు. ఇది పద్ధతేనా? ఎందుకు రిటర్న్ పంపిస్తారు? మళ్ళీ మ్యాచ్ వచ్చినాక జోకిర్రు, మళ్ళీ రిటర్న్ పంపిస్తాం. కొనాలి పీసుపల్లి సన్నపి దొడ్డి ఏ సీడ్ అయినా కొనాలి. దొడ్డి అంటారు, సన్నపి అంటారు. ఆడికి పోయినాక కోర్టుకి సివిల్ సప్లైకి కన్సల్టింగ్ ఉన్నది, కమిషన్ ఉన్నది. అన్ని మిల్లులు ఏమన్నా అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టినా అంటే ఇన్ఛార్జ్ పట్టించుకునేటోళ్ళు లేరు. కొండాపూర్ పోతున్నాయి, జంగపల్లి పోతున్నాయి, దాసారం పోతున్నాయి, అన్ని పోతున్నాయి. మా ఎందుకు ఇన్ని రోజులు పోయినాయి, ఇప్పుడు ఎందుకు ఫస్ట్ పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపుతుర్రు? మళ్ళీ 2 కిలోలు ఎక్కువ అంటే తెల్లారి వరకు మొత్తం మాయమవుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, జేసీ పట్టించుకుంటలేడు. ఏమన్నంటే కోర్టుకి అంటారు, కోర్టుకి మేడం సుతా, మేడంకు కోర్టుకి మళ్ళీ సివిల్ సప్లైకి కాంట్రాక్ట్ మొత్తం కమిషన్ ఉన్నది. దీనిలో వారంతా విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగులు, కానీ నిరుపేదలకి అండగా నిలచాలని తలిచారు. అనుకున్నదే తడువుగా ఒక యూనియన్ ను ఏర్పాటు చేశారు. అదే విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి. వీరి ఆధ్వర్యంలో కరీంనగర్లోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో పేదలకి అన్నప్రసాద వితరణ చేశారు. గతంలో చల్లూరులోనూ సేవా కార్యక్రమం చేపట్టామని రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు. దాదాపు 230 మంది సభ్యులుగా ఉన్నామని, తమకి తోచినంతలో శాయశక్తులా ప్రయత్నిస్తూ సేవ చేస్తున్నామని చెప్పారు. సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ చేపట్టామని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అందించడంలో తోడ్పడుతున్నామని చెప్పారు. భర్త మరణించిన ఉద్యోగి భార్యకు ప్రభుత్వం 20,000 అందిస్తుందని, ఇందుకు తమ సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్రాంత ఉద్యోగులు, సభ్యులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ విశ్రాంతి ఉద్యోగ సేవా సంఘం తరఫున మేము కార్యక్రమం పెట్టుకున్నాము. దీనికి అందరికీ భోజన చేసినాము. ఇది మాది 2వ కార్యక్రమం. మొదటి కార్యక్రమం చల్లూరులో 300 మందికి మేము అరేంజ్ చేసుకున్నాం. మా ఛాయశక్తుల మా మెంబర్స్ జర్నలిస్టులు కలుపుకొని మేము కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి చేయాలని మేము నిర్ణయం చేసుకున్నాం. ఇందులో మాకు అధ్యక్షుల, కార్యదర్శుల వారు అందరూ మాకు సహకరిస్తున్నారు. మేము కూడా అన్ని విధాలా సహకరించుకుని ఇస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడైతే వీర్ గారు బాగా మాకు సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఏది సేవా కార్యక్రమం, అన్ని విషయాలు, ఇంట్లో ఏవైనా కార్యక్రమం జరిగినా, మంచి అయినా చెడు అయినా అన్ని కార్యక్రమం మేము పోవడానికి అడిగినాం. అయితే వృద్ధులకు, తర్వాత యువకులకు వాళ్ళ భవిష్యత్తును అభివృద్ధిపరిచి దేశానికి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం చేపట్టాలని మా సంకల్పంతో మేము సేవా సంఘం మొదలుపెట్టాము. ఈరోజు వీరు వీర మాధవనేని గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మనస్ఫూర్తిగా ఈ సేవ చేయాలని, ఈ భోజన సౌకర్యాలు ఇవన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాము. దాని ద్వారా ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చినట్టయితే వాళ్ళు కార్డు, తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్గా భర్త చనిపోయిన భార్యకు అకౌంట్లో 20,000 రూపాయలు పడుతున్నాయి. మనం 20,000 రూపాయలు సహాయం చేయడానికి దానికి తగ్గ దరఖాస్తు ఫారాలు నింపి వాళ్ళ ద్వారా మేము అప్లై చేయిస్తున్నాం. అట్లాగే రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, మన మొత్తం ఈ వయసులో మన అందరికీ సహాయకారాలు అందించాలి. అది మనకు మాతృభూతికి, తర్వాత భారతదేశానికి కూడా మనం ఇంతో అంతో మన వృతభక్తిగా సహాయం చేసినట్టు అవుతుంది. నిత్యం సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులకి పలువురు అండగా నిలిచారు. కరీంనగర్లోని భగత్ నగర్ ప్రాంతంలో 20 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మంకీ క్యాప్స్, మహిళలకు మఫ్లర్లు, టవల్స్ ను ప్రముఖ యోగా గురువు మర్రి రాజేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రజలకు నిరంతరం పనిచేసే మున్సిపల్ కార్మికులు చలిలో ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి చలికి తట్టుకునేందుకు వీటిని అందించామని రెడ్ క్రాస్ చైర్మన్ కేశవరెడ్డి తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషకరమన్నారు. సుమారు 5,000 రూపాయల విలువగల వస్తువులని పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు మర్రి రాజేందర్, రెడ్ క్రాస్ చైర్మన్ కేశవరెడ్డి, తోట సుగుణ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. నేను ఉదయం యోగా క్లాస్కి వచ్చేసరికి పాపం చలిలో వీళ్ళు ఇబ్బంది పడుకుంటూ వచ్చేది. వాళ్ళని చూసి నాకు చాలా జాలి వేసింది. అయితే చిన్న సాయం చేయాలనే కోరిక నా లోపల కలిగింది. ఎందుకంటే చలి ఎక్కువ అయింది కాబట్టి వాళ్ళకి ఏంటంటే మఫ్లర్స్, తర్వాత ఏంటంటే మంకీ క్యాప్స్, మగవాళ్ళకు మంకీ క్యాప్స్, తర్వాత ఏంటంటే వాసన వస్తుంటుంది, మనం చిన్న వాసన భరించలేం, వాళ్ళు పొద్దుంతా అదే వాసన భరించాలి కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద ఖర్చు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసే సేవలో మనము విలువ కట్టలేనివి. ఎందుకంటే సఫాయి కార్మికులు పాపం పొద్దున ఉదయం లేచిన నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంతనన్నా ఉపశమనం జరగాలన్న ఉద్దేశంతో ఈ మంకీ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను గుర్తించి రాజేందర్ గారు వారికి
టీవీ సప్లై ఏదైతే వాళ్ళకు ఇచ్చాడో చలికాలం మంకీ క్యాప్స్ కానీ లేడీస్గా వాళ్ళకు మఫ్లర్స్ కానీ ఇవ్వడం అనేది గొప్ప విషయం. వాస్తవానికి మన ఇంటి వాసన మనమే భరించాం. అట్లాంటి ప్రతి ఇంటిది కూడా వాసన వచ్చిన అన్నీ తీసుకొని పారిశుద్ధ్య చేస్తున్న వాళ్ళు ఓన్లీ ఉద్యోగమే కాకుండా వాళ్ళు సేవ చేస్తున్నట్టుగానే సమాజానికి సేవ చేస్తున్నారని భావించాలి. అటువంటి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించిన రాజేందర్ గారి గొప్ప గుణాన్ని అప్రిషియేట్ చేస్తూ ఇదే విధంగా వీరిని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వేరే డివిజన్లో కూడా ఇదే విధంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిగతా వాళ్ళు కూడా. లయన్స్ క్లబ్ ప్రతినిధి సింహరాజు కోదండరాం పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని క్షయవ్యాధి నివారణ కార్యాలయంలో రోగులకి పౌష్టికాహారంతో కూడిన కిట్ను అందజేశారు. సింహరాజు కోదండరాం చేతుల మీదుగా వీటిని రోగులకి అందజేశారు. ప్రతి నెలా సుమారు 150 టీబీ రోగుల సంఖ్య పెరుగుతుందని డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ రవీందర్ రెడ్డి అన్నారు. సేవా కార్యక్రమం చేపట్టిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. సహాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. తన పుట్టినరోజు సందర్భంగా పేద టీబీ రోగులకి 20 మందికి ఆహార పదార్థాలు అందించామని సింహరాజు కోదండరాం అన్నారు. ప్రోత్సహించిన టీబీ ఆఫీసర్ రవీందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ రవీందర్ తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, కోదండరాం, లయన్స్ క్లబ్ సభ్యులు, డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ ఉద్యోగులు, సిబ్బంది, టీబీ రోగులు పాల్గొన్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా పేద రోగులైనటువంటి టీబీ రోగులైనటువంటి వారికి ముఖ్యంగా ఏంటంటే కొన్ని పోషకాహారానికి సంబంధించినటువంటి వస్తువులు, ఆహార పదార్థాలు కావాలని అన్నారు. దాంట్లో భాగంగా పప్పులు, నూనెలు, తర్వాత ఇతర సామాగ్రితో సహా కిట్స్ వారికి ఒక 20 మందికి ఈరోజు అందించడం జరిగింది. దాన్ని ముఖ్యంగా ప్రోత్సహించినటువంటి డాక్టర్ రవీందర్ రెడ్డి గారు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేసే అదృష్టం భగవంతుడు కల్పించినందుకు నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో టీబీ పేషెంట్లు నెలకు ఒక 150 మంది డయాగ్నోజ్ అవుతూ ఉన్నారు. దీంట్లో అన్ని రకాల అవసరం ఉన్న వాళ్ళు కనీసం నెలకు 50 మంది ఉంటున్నారు. సో వీరి కోసమని మేము అడిగినందుకు, ముందుకు వచ్చినందుకు లయన్స్ క్లబ్ ఈ గ్రూప్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఈ రకంగా మనకు ప్రతి నెల కనీసం 50 మందికి పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇట్లాంటి సహాయం అవసరం ఉన్నది. సో దీంట్లో మనకు పప్పులు, నూనె, పల్లి, రైస్, సో మీరు ఏ రకంగానైనా ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా మీరు ఏ రకంగా సైకో సోషల్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కరు ఇండివిజువల్ కెపాసిటీగా కూడా ఇచ్చు, ఒక గ్రూప్ లాగా, ఒక ఆర్గనైజేషన్ లాగా కూడా మీరు సపోర్ట్ చేయవచ్చు. అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఎవరైనా సరే సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము స్టేజ్ని అరేంజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 4 వీలర్స్ వాహనాల్లో ప్రముఖ కంపెనీ అయిన మారుతి సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. విక్టోరియాస్ పేరిట రూపొందించిన నూతన వాహనాన్ని కరీంనగర్లోని కలెక్టరేట్ సమీపంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. వరుణ్ మోటార్స్ రేకుర్తి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 13 లక్షల రూపాయల నుంచి మొదలై 25 లక్షల వరకు ఉంటుందని ఏజీఎం నవీన్ రెడ్డి తెలిపారు. మారుతి వాహనాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని, ఉత్తమ సర్వీస్ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో 360 డిగ్రీస్ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ తో పాటు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని తెలిపారు. కొత్త విక్టోరియస్ వాహనాన్ని యంగ్ జనరేషన్ కు ఉపయోగపడేలా రూపొందించారని తెలిపారు. జీఎస్టీ సైతం తక్కువగా ఉండడంతో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం నవీన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ అనిల్ కుమార్, ప్రసాద్, ఇంద్ర, హరీష్ పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ అని చెప్పేసి మనం చేసాము. దాని గురించి సంగతులన్నీ తెలుసుకున్నాము. ఇంతకుముందు ఫీచర్కి ఇప్పుడు ఫీచర్స్కి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏమి ఇంప్రూవ్మెంట్ ఉన్నది, తర్వాత పెట్రోలు మైలేజీ ఎంత ఉన్నది, సిఎన్జి ఎంత ఉన్నది అని తెలుసుకోవడం జరిగింది. వీళ్ళు చక్కటి వాక్చాతుర్యం అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు చేసిన పనులను ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది, అర్థమయ్యేటట్టుగా ఉంది. ఎవరికి కూడా ప్రాబ్లం రాకుండా పార్ట్స్ కూడా ఇన్ కేస్ ఎవరికైనా కానీ ప్రాబ్లం ఉంటే మన దగ్గరే దొరుకుతాయి, షోరూంలోనే ఉంటాయి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ నిజమే, అది చూస్తుంటే కూడా కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వెరైటీ ఉంది. ఒకసారి ఆ కలర్ను కూడా మీరు చూపించండి, బాగుంటుంది వెరైటీ కలరు. ఈరోజు చూసుకుంటే ఏంటంటే ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ గారు అయిన సువార్త మేడం గారిని మేము ఇక్కడ సర్కార్ మహోత్సవం అని ఒక ఈవెంట్ చేస్తున్నాము నియర్ టు కలెక్టరేట్ దగ్గర. దానికి మేడం ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మేము రీసెంట్లీ మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అయిన కారు విక్టోరియస్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కారులో అధునాతనమైన ఫీచర్లతో మారుతి సుజుకి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో 22వ తారీఖు నాడు మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఈ కారులో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ
యంగ్ జనరేషన్ వెహికల్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ 5-star వెహికల్, గ్లోబల్ ఎన్క్యాప్ అండ్ భారత్ ఎన్క్యాప్లో 5-star రేటింగ్ అండ్ చూస్తుంటే 360 degrees కెమెరా అండ్ మన ఏదైతే ఉందో వైర్లెస్ ఛార్జింగ్, చాలా టెయిల్ గేట్ గెస్చర్, చాలా మంచి ఫీచర్లతో వెహికల్ ఉంది. సో ఈ మేడం ఈ వెహికల్ను చూసి కరీంనగర్ కు చెందిన గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న శబరిమల మహాపాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మీదుగా కేరళకు బయలుదేరనున్నారు. గత 32 రోజులుగా సుమారు 100 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్ర చేపడుతున్నారు. తమిళనాడులోని రాయకోటి నుండి బయలుదేరిన స్వాములు మహేంద్ర మంగళం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన తిరుమల ప్రదీప్, కుమార్ రుక్మిణి, ఆరుహి చైత్ర, ఆరుషి చైత్ర, తిరుమల లవన్ కుమార్, ఇంద్రజ, ఆర్నవి చైత్ర కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకి అన్నదాన కార్యక్రమం కొనసాగింది. తిరిగి సాయంకాలం మహేంద్ర మంగళం నుండి బయలుదేరి పాలక్కోడ్ అయ్యప్ప దేవాలయం చేరుకున్నారు. అక్కడ మొతుకు సంపత్ కుమార్ రెడ్డి, సమత, రిహన్స్ రెడ్డిల సాయంతో అల్పాహారం అందజేశారు. తిరిగి గురువారం రోజున ఉదయం సొగతూరు గ్రామానికి చేరుకోనున్నారు. కాపాడప్పాయ కరుణాబాలాయ సుందర రూపాయ శబరిగిరీశాయ స్వామి అయ్యప్పో స్వామి మారే భగవన్ మారే దేవన్ మారే శక్తన్ మారే అప్పాయ కరుణాబాలాయ సుందర రూపాయ శబరిగిరీశ భరద్వాజ గోత్రం తిరుమల ప్రదీప్ కుమార్ రుక్మిణి ఆరుకి చైత్ర అరుషి చైత్ర తిరుమల లవకుమార్ ఇంద్రజ అర్గిని చైత్ర వారి కుటుంబం క్షేమం ఉండాలని హరిహర సూత్ర ఎపిసోడ్ పెడుతుంది. స్వామి అన్నదాన ప్రభువే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు. బీజేపీ మండలాధ్యక్షులు జగదీశ్వరాచారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. సైకిల్స్ మాత్రమే కాకుండా 10వ తరగతి విద్యార్థులకి వారి పరీక్షా ఫీజుని సైతం కేంద్ర మంత్రి బండి సంజయ్ చెల్లించడం గొప్ప విషయమని జగదీశ్వరాచారి అన్నారు. సైకిల్స్ తో పాటు విద్యార్థుల పరీక్షా ఫీజును చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వరాచారితో పాటు పొలంపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద యువతి వివాహానికి వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తమెట్టలు అందజేశారు. కరీంనగర్లోని కిసాన్ నగర్ ప్రాంతానికి చెందిన జీవన నక్షత్ర అనే యువతికి వివాహం నిశ్చయం కాగా వారిది పేద కుటుంబం కావడంతో స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఈ విషయాన్ని ట్రస్ట్ చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన చిట్టుమల శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులతో చర్చించి సదరు యువతికి పుస్తమెట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నార్ల శ్రీనివాస్, బుల్లం శ్రీనివాస్, చిట్టుమల్ల వేణుగోపాల్, యువతి కల్లపల్లి జీవన నక్షత్ర, తల్లిదండ్రులు రమేష్, అంజలి పాల్గొన్నారు. కిసాన్ నగర్ వాస్తవీరాలైనటువంటి జీవన నక్షత్ర అనే అమ్మాయి డిగ్రీ చదువుకుంది. మరి ఆ అమ్మాయి వివాహం సందర్భంగా మన గౌరవ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ గారి సూచన మేరకు వారికి వాసవి ట్రస్ట్ నుంచి అమ్మాయికి పుస్తే మట్టెలను 15,000 రూపాయల విలువ కలిగిన వాటిని ఈరోజు వాసవి ట్రస్ట్ నుండి వారి వివాహం సందర్భంగా
మా గౌరవ సభ్యులు నార్ల శ్రీనివాస్ గారు, బొల్లం శ్రీనివాస్ గారు, చిట్టుమల్ల వేణుగోపాల్ గారు, తాటిపల్లి సుభాష్ గారు, తొట్టినూడి తిరుపతి గారు మరియు వాసవి ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ కలిసి మరి వారి వివాహం సందర్భంగా అందించడం జరిగింది. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. Audio Jungle.